విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. పక్కా స్కెచ్తోనే జగన్ మనుషులను కాపాడేందుకే ముంబై నటి బలి. జత్వానీ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులట. నిబంధనల తొంగలోకి తొక్కి తాడేపల్లి డైరెక్షన్ల కథ. ఇది పక్కా స్కెచ్తోనే చేశారా అని ఆంధ్రజ్యోతి పక్కా స్కెచ్తో వార్త రాసింది. వాళ్ళు పక్కా స్కెచ్తో చేశారా లేదు పక్కన పెడితే, మీరు వార్త రాసేది అయితే పక్కా స్కెచ్ ఉంది. అనేక సమస్యలు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి. జ్వరాలతోని రోడ్ల హాస్పిటల్లో పాలయ్యారు కొన్ని లక్షల మంది. దాని గురించి వార్త లేదు ఆంధ్రజ్యోతిలో. బ్యానర్ ఐటమ్ ఉండదు. పిఎస్ఆర్, కాంతిరాణా, విశాల్ గున్ని ఈ ముగ్గురు ఐపీఎస్లే వేధించారు. ఇది అసలు కారణం. ఈ ముగ్గురు ఐపీఎస్లు వేధించారా లేదు పక్కన పెడితే, ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లను ఇరికించడమే ప్రధాన ఎజెండా. ఈ జత్వానీ అనేమని ముంబై నుంచి స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చి 5 స్టార్ హోటల్లో ఉంచి ఆమెకు బ్రీఫింగ్ చేసి వీవీఐపీ ట్రీట్మెంట్ చేసి ఆమెకు పూర్తిగా ప్రభుత్వ సహాయ సహకారాలతోని ఆమెతో స్టేట్మెంట్లు ఇప్పించే కార్యక్రమం అంతా ఏంటంటే ఈ ముగ్గురు కోసం. పిఎస్ఆర్, పి సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్ని ఈ ముగ్గురు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కేసులో, ఆయన అరెస్ట్ అయిన కేసులో, తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది అరెస్ట్ అయిన కేసులో ముఖ్యంగా ప్రముఖ పాత్ర పోషించిన ఆఫీసర్లు. వీళ్ళని ఇరికించాలి ఎట్టి పరిస్థితుల్లో. వాళ్ళు నీతిపరుల, నిజాయితీపరుల, అవినీతిపరుల పక్కన పెడితే వీళ్ళని ఆ మోటోలో ఇరికించాలంటే ఒక నటిని తీసుకున్నారు, మహిళని తీసుకున్నారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలను వేధించారంటే ఒక సింపతి వస్తుంది, ఈజీగా మనం ఇరికించవచ్చు. ఇక్కడ వాళ్ళు అయితే మళ్ళీ బయటపడిద్దనే ఉద్దేశంతో ఆమెను ఒక దాన్ని పట్టుకొచ్చారు. నిజంగానే అన్యాయం జరిగిందా, వీళ్ళు వేధించారు పక్కన పెడితే అది లీగల్గా ఫైట్ చేయొచ్చు, కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, దానికి ఫైట్ చేయొచ్చు. కానీ వీళ్ళు మళ్ళీ రీఓపెన్ చేసి దాన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళే చేశారని పదే ముఖ్యమంత్రి స్థాయిలో కూడా ఐపీఎస్ ఆఫీసర్లే కారణం అంటున్నారంటే వాళ్ళని ఇరికించాలి అనే పద్ధతి తప్ప ఈ స్కెచ్ మొత్తం వీళ్ళ కోసం, ఈ ముగ్గురు కోసం. పక్కా స్కెచ్ ఎవరి కోసం అంటే పిఎస్ఆర్, కాంతిరాణా, విశాల్ గున్ని. మరో 2 పోలీసు అధికారులు ఉన్నారు. వారి పేర్లు నాకు తెలియదు. మానసికంగా, శారీరకంగా టార్చర్ చేశారు. కొందరు పోలీసులు నన్ను అసభ్యంకరంగా ఫోటోలు, వీడియోలు తీశారు. సజ్జన్పై కేసు రాజీ చేసుకోవాలని బెదిరించారు. పోలీసులకు వెల్లడించిన కదాంబరి జత్వానీ బెజవాడలో పోలీసు అధికారులకు వాంగ్మూలం. ఇది పరిస్థితి. ఎవరైతే జిందాల్ ఉన్నాడో ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అట. ఆయన రేపు మళ్ళీ అక్కడ ఎన్డీఏ ప్రభుత్వంలో పెద్దలతో చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట చెప్పి కేసు అంతా అడ్డం తిరిగింది. ఏమని జస్ట్ వాడుకుంటున్నారు, ఈమె ఆటలో పోక చెక్క అయింది భవిష్యత్తులో. ఏం లేదు, దాంట్లో డౌటే లేదు. ఏమైనా ఏంటంటే ఆ కాంతిరాణా, విశాల్ గున్ని వీళ్ళని పిఎస్ఆర్ని విరుకును పెట్టడానికి తప్ప ఏదో ఆయన జిందాల్కి నష్టం చేయాలనో జిందాల్ మీద చర్యలు తీసుకోవాలని కాదు. జిందాల్ని కాపాడే ప్రయత్నం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా భవిష్యత్తులో ఇంకా 2-3 రోజులకైనా ఢిల్లీ నుంచి ఫోన్లు వస్తాయి, కాపాడతారు గ్యారంటీగా. ఎందుకంటే వాళ్ళకు నేషనల్ లెవెల్లో బిజినెస్లు ఉంటాయి కాబట్టి పెద్ద ఆర్ఎస్ఎస్ వాళ్ళతోని, బీజేపీ పెద్దలతో సంబంధాలు ఉంటాయి. అక్కడ నుంచి ఒక ఫోన్ రాగానే ఇదంతా సాప కింద జరుగుతుంది. అప్పటిదాకా ఏమవుతారు, స్టేట్మెంట్లు ఇప్పిస్తారు. స్టేట్మెంట్లు ఇచ్చాక అయిపోయింది నీ కథ, వెళ్ళిపో ముంబై అంటారు. ఏంది నాకు న్యాయం అంటే ఏం లేదు. ఓహో మళ్ళీ కథ మొదటికే వచ్చిందా అనేది ఉంటుంది. తప్పనిసరిగా మళ్ళీ ఇదే వ్యక్తి మళ్ళీ ఒక 15 రోజులకా 20 రోజులకా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది మీరు చూడండి. నాకు అన్యాయం చేశారు, నాతోని స్టేట్మెంట్లు ఇప్పించారు, వాళ్ళకి కావాల్సిన పద్ధతిలో, వాస్తవాలు అవి కావు అని చెప్పే అవకాశాలే ఉన్నాయి. చూడండి మీరు, ఇది జరుగుతుంది. విద్యాసాగర్ పెళ్లి చేసుకుంటానన్నాడు, కాదన్నాననే నాపై వేధింపులో ఆ ఫోర్జరీ డాక్యుమెంట్ అతడు సృష్టిస్తే పోలీసులు నన్ను ముంబైలో కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. నాటి విజయవాడ సిపి కాంతిరాణా అక్రమంగా కేసులో ఇరికించారు. పోలీసులు నన్ను ముంబైలో కిడ్నాప్ చేసి తీసుకొచ్చారంటే వీళ్ళు చెప్తున్నారు. పోలీసు రికార్డులలో ఏముంది, అక్కడ పీటీ ట్రాన్సిట్ వారెంట్ని తీసుకున్నారు, జడ్జి ముందు ప్రవేశపెట్టారు, జడ్జి పర్మిషన్ తీసుకొచ్చారని వాళ్ళు చెప్తున్నారు. అది రికార్డే ఉంది. కానీ ఆమె కిడ్నాప్ చేశారంటుంది. ఇదంతా ఏందో ఒక స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుంది. కిడ్నాప్ చేసితే ట్రాన్సిట్ వారెంట్ ఎక్కడి నుంచి వద్ది, జడ్జి ముందు ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారు, అక్కడ పోలీసుల సహకారంతో జడ్జి ముందుకు ఎందుకు తీసిపోతారు, ఇదంతా రికార్డు ఉండదా?